అంటే నాకు ది బెస్ట్ అనిపించింది రవి. నేను పెట్టిన అమౌంట్కి ది బెస్ట్ కావాలి అనుకుంటే వితౌట్ సెకండ్ థాట్ గో హెడ్ అంతే రవి. ఇన్స్టాగ్రామ్లో చూసి ఫోన్లో మాట్లాడిన తర్వాత వితౌట్ మీటింగే మనం అది అమౌంట్ పే చేసిన అది. హాయ్, ఇప్పుడు మనమున్న లొకేషన్ వచ్చేసి కుక్కుగూడ. సో నియర్ శంషాబాద్ ఉన్న ఏరియా. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి సాయి తేజ చెల్లా ఎల్ఐ అండ్ ఫ్లాట్ నెంబర్ వచ్చి 505. సో ఇక్కడ ఎంట్రన్స్ లో చూసుకుంటే మనం లామినేటెడ్ ప్యానల్ ఇచ్చాము. సో 1 feet లామినేటెడ్ ప్యానల్. ఇక్కడ కొంచెం డిజైనర్ లామినేట్ ఇచ్చాము, అంటే స్టోన్ ఫినిష్. సో టీవీ యూనిట్ కి యూస్ చేసిన లామినేట్ ఇక్కడ యూస్ చేస్తాం. ఒకసారి మీరు చూపిస్తాను నేను. దిస్ ఈస్ ద హాల్లోకి ఎంటర్ అవ్వగానే సో ఫాల్ సీలింగ్ చేసాము విత్ ప్రొఫైల్ లైట్ అండ్ ఆల్. సో ఇది వచ్చేసి టీవీ. ఇది అయితే స్టోన్ కలర్ ఫినిష్. ఈ స్టోన్ ఫినిష్ అంటారు. సో అందుకని గ్రే కలర్ టోన్ యాడ్ చేసాము ఇక్కడ విత్ కాంబినేషన్ ఆఫ్ బ్రౌన్ కలర్. సో ఇది కొంచెం మోడర్న్ లుక్ ఇవ్వడానికి, కొంచెం ఎలిగెన్స్ గా కనిపించడానికి కొంచెం ఈ లుక్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఫుల్ కంప్లీట్ గా ప్యానల్ వచ్చేసి లూవర్స్ ఇచ్చాము. అండ్ యాక్చువల్లీ ఈ లూవర్స్ వచ్చే ఫినిషింగ్ ఎలా ఉంటుందంటే కైండ్ ఆఫ్ కొంచెం ఫ్యాబ్రిక్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫినిష్. ఇక్కడ టచ్ చేస్తే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది. లోపల కొంచెం గ్లాసీ టెక్స్చర్ వస్తుంది. సో మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఇచ్చింది. సో అందుకే ఈ ప్యానల్ చుట్టూ కొంచెం లైట్ ఇచ్చాము, ఎందుకంటే కొంచెం ఎలివేట్ అవడానికి, లూవర్స్ అనేది కొంచెం ఎలివేట్ చేసుకోవడానికి ఇచ్చాము. సో కంప్లీట్ ఇది ప్రొఫైల్ డోర్ విత్ ప్రొఫైల్ లైట్ షట్టర్ ఇచ్చాము. సో కంప్లీట్ ఏదైనా ఇలా హైలైట్ చేసుకోవడానికి కస్టమర్ కి, సో షోకేస్ ఇవి ఉంటాయి కదా, సో అవి హైలైట్ చేసుకోవడానికి ఇది ఇచ్చాము. సో కమింగ్ టు ది ఆర్చ్ ప్యానల్ ఒకటి. సో ఇది కూడా లామినేటెడ్. సో కంప్లీట్గా ఏంటంటే టీవీ యూనిట్కి మెయిన్ డోర్ నుంచి వచ్చిన టీవీ యూనిట్ బ్రౌన్ కలర్ ప్లస్ ఆర్చ్కి థీమ్ ఒకటే రన్ చేసుకోవాలని ఇచ్చాం. అండ్ పెయింటింగ్ కూడా మనమే చేసాం. సో ఈ ఫ్లాట్ పెయింటింగ్ చూసుకునేటైతే ఇంచుమించు కొంచెం దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇచ్చాం ఫ్లాట్ పెయింటింగ్. అండ్ కమింగ్ టు ది పూజా మందిర్. సో ఇదేంటంటే గ్లాస్ డోర్ ఇచ్చాం, టఫ్ అండ్ గ్లాస్ ఈ రెండు. సో ఇదేంటంటే డ్యూయల్ ఓపెనింగ్ ఉంటుంది. సో అటు ముందరికి ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దాం కదా. లోపలికి ఎంటర్ అయితే ఇది డిజిటల్ గ్లాస్. సేమ్ లాస్ట్ టైం వీడియోలో మీరు చూసింటే సో ఎడ్జ్ బై రైజనీలో కూడా మనం డిజిటల్ గ్లాస్ ఇచ్చాం. సో డిజిటల్ గ్లాస్ వల్ల చాలా హైలైట్ అవుతుంది. సో స్పాట్ లైట్స్ వల్ల సో వెంకటేశ్వర స్వామి చాలా హైలైట్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్కి స్టోరేజ్ ఒకటి ఇచ్చాం, ఒక చిన్న ప్రసాదం ట్రే. సో తర్వాత ఓపెన్ డోర్స్ ఇవి ఇచ్చేసారు. సో ఇవన్నీ. సో అండ్ ఫాల్ సీలింగ్ ఇచ్చి ఒక లైటింగ్ ఇచ్చాం దీనికి. అండ్ కమింగ్ టు ది కిచెన్. సో ఇది క్లోజ్ చేస్తాను. సో కిచెన్లో కూడా నేను చూస్తే 2 కలర్ కాంబినేషన్స్ ఇచ్చాం. ఒకటి వన్ ఈస్ ఫ్రాస్టీ వైట్ అండ్ సెకండ్ విత్ సేజ్ గ్రీన్ అంటాం. సో ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్తో కొంచెం ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ వాల్ పేపర్ ఇచ్చేది ఇక్కడ. సో కంప్లీట్ వాటర్ ప్రూఫ్ లైట్ కొంచెం థీమ్ డెవలప్ చేసుకోవడానికి సో ఈ కాంబినేషన్లో ఇది ఇచ్చాము. ఎందుకంటే ఇదే కాంబినేషన్లో పెయింటింగ్ కూడా ఇచ్చాను ఇది. సో అండ్ ఇది ఈజ్ ద వాటర్ ఫిల్టర్. ప్రీవియస్ వీడియోలో చూసింటారు. సో వాటర్ ఆక్వా గార్డ్ కోసం ఇలా మనం స్టోరేజ్ వదిలేసి ఉంటుంది. స్పైస్ ఫ్యాక్టర్ అండ్ ఇస్ ద గ్లాస్ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చేసారు. సో అండ్ కంప్లీట్గా ఏంటంటే మన దగ్గర ఇంటీరియర్స్లో ప్రతిసారి ఏంటంటే 5 బాస్కెట్స్ అనేది రెగ్యులర్ డిఫాల్ట్ ఉంటుంది. సో కట్లరీ, కప్ అండ్ సాసెస్, థాలీ, 3 థాలీస్ ఉంటాయి. సో ఇది కూడా ఏంటంటే కంప్లీట్గా మీకు 5 బాస్కెట్స్ ఒకటి ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వర్క్ ఎలా ఉంది అంటే ఇట్స్ అ ఫ్రేమ్డ్ వర్క్, ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ సెమీ మాడ్యులర్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న గ్రానైట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ రీకన్స్ట్రక్ట్, అంటే మేము కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది. సో మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్డ్ వర్క్ చేసాం. ఫ్రేమ్డ్ వర్క్ చేసి ఇదంతా బాక్స్ ఇచ్చాము. సో మీరు ఇవి చూసుకునేటట్టయితే ఓపెన్ డోర్. సో ఇక్కడ ఏంటంటే సిమెంషియల్స్ వేసి ఇచ్చాము. సో ఆల్రెడీ ఎందుకంటే బిల్డర్ మనకి ఇక్కడ సిమెంషియల్స్ వేసి ఇచ్చింది. సో అండ్ దీనికి ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. సో ఏదైనా నైట్ టైం అలా యూస్ చేసుకోవడానికి ఇవన్నీ. సో లాస్ట్ టైం వీడియోలో నేను మీకు చెప్పినట్టు యూసేజ్ది చెప్పాను కదా. యాక్చువల్గా దీనిపైన గట్టు ఇచ్చాము, సేఫ్టీ పర్పస్ కస్టమర్ అడిగితే మళ్ళీ ఇక్కడ కూడా ఒక గ్రూవింగ్ ఇచ్చాము. సో దీనిపైన ఆల్రెడీ గట్టు ఉంది కాబట్టి వాటర్ పడ్డా మనకు లోపలికి రావు. సో ఈ గట్టు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు చెప్పినట్టు కింద గ్రూవింగ్ ఇచ్చాము. లాస్ట్ టైం ఒక ప్రీవియస్ వీడియోలో చెక్ చేస్తే మీకు గ్రూవింగ్ గురించి, కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను. సో ఇక్కడ బెడ్రూమ్ ఎంటర్ ఏముందో సో పెయింటింగ్ గురించి ఒకటి చెప్తానండి. యాక్చువల్గా బిల్డర్ ఇచ్చిన డిఫరెంట్ పెయింటింగ్ ఇచ్చారు. సో మనం ఏంటంటే కస్టమర్ పెయింటింగ్ డోర్స్ కూడా లుక్ బాగాలేదు రవి, ఏదైనా చేంజ్ చేద్దాము అనుకుంటే మేమైతే కొంచెం ప్యాస్టల్ కలర్ ఇచ్చాము విచ్ మ్యాచెస్ టు ది పెయింటింగ్. సో కొంచెం సీమ్లెస్, అంటే చాలా నీట్గా కనిపిస్తుంది డిజైన్. సో ఇవన్నీ కూడా రీపాలిష్ చేయడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే స్టోరేజ్ కోసం యాక్చువల్లీ ఓపెన్ డోర్స్ ఇచ్చాము. యాక్చువల్గా ఇది కస్టమర్ క్లాత్స్ ఉన్నాయి లోపల, ఓపెన్ చేయలేనంత ఈజీగా. సో కాబట్టి కంప్లీట్ ఏంటంటే ఇది హాఫ్ డిజైన్ ఇచ్చాం. దిస్ ఇస్ సేమ్ మన క్రీమ్ కలర్, క్రీమ్ అంటే ఈ ఫ్లాట్ మొత్తం కొంచెం బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్తో ప్లే చేసాం. సో కాబట్టి మోస్ట్లీ క్రీమ్ కలర్స్ ఎక్కువ ఇచ్చాము ఇక్కడ. సో ఇవి నావీ బ్లూ. సో కాంబినేషన్ కొంచెం బాగుంటుంది కాబట్టి మొత్తం లాంగ్ హ్యాండిల్స్ ఇచ్చాము ఇక్కడ. సో సేమ్ సిట్అవుట్ ఇక్కడ సిట్అవుట్ ఇవ్వడం. అండ్ బెడ్ కూడా మనమే చేస్తాం. ఇట్స్ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్. సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను హైడ్రాలిక్ స్టోరేజ్ అవుతుంది, బట్ కస్టమర్తో ఏమన్నా ఎక్విప్మెంట్ లోపల ఉంటుందని ఓపెన్ చేయట్లేదు. సో అందుకని ఇట్స్ బెడ్ డిజైన్. అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ సేమ్ ఇచ్చాం, డ్రెస్సింగ్ మిర్రర్. సో ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసిన ఫ్లాట్ ఇది.
నేను కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ రివ్యూ కూడా నేను చూపిస్తాను. సో వినిపిస్తాను కస్టమర్తో కూడా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సేమ్ ఇంచుమించు సేమ్ అదే ఫ్రాస్టీ బెటర్, కొంచెం బీచ్ టోన్ తీసుకొని కొంచెం పర్పుల్ ఫినిష్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ కొంచెం సిమిలర్గా ఈక్వల్గా కనిపించాలని, సో బెడ్రూమ్ ఉన్న కాన్సెప్టే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎంటైర్ లాఫ్ట్. సో అంటే ఇది అంతా బాక్స్ వర్కే, ఓన్లీ కిచెన్ ఒకటే ఫ్రేమ్డ్ వర్క్ చేసాము. సో ఎంటైర్ ఇదంతా ఇప్పుడు బాక్స్ వర్క్ చేసాము. సో కంప్లీట్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. అండ్ దిస్ ద స్టడీ యూనిట్, ఇది స్టడీ యూనిట్ ఇచ్చాము. వర్క్ స్టేషన్, కస్టమర్కి కూడా వర్క్ స్టేషన్ చేసుకోవడానికి సో ఇది ఇచ్చాం. అండ్ ఇది ఏంటంటే ఫోల్డింగ్ కాదు, ఫిక్స్డ్ వర్క్ స్టేషన్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే బడ్జెట్ అనేది ఈ ఫ్లాట్కి ఎంత బడ్జెట్ అయింది, ఒకవేళ మీరు ఏదైనా గెస్ట్ చేస్తుంటే ఒక కామెంట్ చేయండి. లేదు అనుకుంటే నాకు డిఎం చేయండి, ఈచ్ ఎవ్రీ డీటెయిల్ నేను మీకు వాట్సాప్ చేస్తాను. సో కస్టమర్ మాటలు కూడా విందాం ఒకసారి, కస్టమర్ ఎంత సాటిస్ఫై అయ్యాడో లేదో కస్టమర్తో కనుక్కుందాం. సో ఇప్పుడు డైరెక్ట్ ఈ ఫ్లాట్ ఇంటీరియర్ చేసిన తర్వాత కస్టమర్తో డైరెక్ట్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ రాజు సార్. హాయ్ రవి. హాయ్ సార్. సార్ యాక్చువల్గా మీరు ఫస్ట్ మమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు సార్? అంటే నేను నార్మల్గా చాలా తీసుకొని ఉండే కొటేషన్స్ అన్ని. ఓకే. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు మీ పేజ్ చూసుండే, చూడగానే అనిపించింది బెస్ట్ అని. తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 కొటేషన్స్ వరకు తీసుకుంది నేను. అవును. తర్వాత ఒకసారి ఫోన్ చేసిన, మీరు కొంచెం అమౌంట్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ డే ఇంకా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ డైరెక్ట్ చేసి ఫోన్లోనే అమౌంట్ బ్యాలెన్స్ ఇచ్చేసిన, వితౌట్ ఎనీ సైట్ విజిట్. కన్ఫర్మ్ బాట్ నాకేం కావాలో, నాకు ఇది కావాలి ఇది కావాలని ఆ రోజే కన్ఫర్మ్ వచ్చింది. మీకు అనిపించిందా ఇప్పుడు నేను ఒకరి మీ దగ్గర అడ్వాన్స్ అమౌంట్ తీసుకున్నాను అంటే కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకున్నాను అనిపించిందా? అప్పుడు ఏమైనా కొంచెం ఏమైనా టెన్షన్ ఏమైనా క్రియేట్ అయ్యింది? ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 10-15 వరకు కొటేషన్స్ ఉండే నా దగ్గర. అవన్నీ చూసిన తర్వాత నాకు ఒక అజంప్షన్ వచ్చింది, అంటే వర్క్ను బట్టి, ఆ బిహేవియర్ని బట్టి, ఆ రెస్పాన్సివ్నెస్ని బట్టి. సో దాన్ని బట్టి ఒక క్లారిటీ వచ్చింది. సో ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ప్రొసీడ్. క్వాలిటీ పరంగా మీరు సాటిస్ఫై అయ్యారా? క్వాలిటీ అంటే రవి అంటే ద బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇంకా నేను ఇంకేమన్నాను, ద అమౌంట్ వాట్ ఐ స్పెండ్, దానికి ఇంక అంత మించి ఇంకేం అనలేను. ఎందుకంటే కాకపోతే కొంచెం మనసు పెడితే ఇంకా వండర్స్ చేయగలుగుతాడు రవి ఆ విషయంలో మాత్రం. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. సో బడ్జెట్ పరంగా అయితే కూడా మీరు అనుకున్న బడ్జెట్ లో చాలు, బడ్జెట్ లోనే వచ్చింది, ఎక్కడ ఇబ్బంది లేదు, ఏం లేదు. ఆ విషయంలో ఏ విషయం అనుకున్న టైంకి డెలివరీ అవ్వడం, ఆల్మోస్ట్ ఒక 20-25 days లోనే డెలివరీ అయిపోయింది మొత్తం ప్రాజెక్ట్. అవునవును సార్. ఎందుకంటే నాకు అప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు, అంటే వర్కర్స్, ఎందుకంటే ఇది మాకు ఆఫీస్ నుంచి చాలా దూరం ఉండే కదా సార్ లొకేషన్. సో ఒక వర్కర్ స్టే చేయడానికి కూడా మీరు అరౌండ్ కమ్యూనిటీతో మాట్లాడి ఆ పర్మిషన్ తీపిచ్చి ఇక్కడ స్టే చేసి నాకు అవసరం కాబట్టి నేను చేసిన. కాకపోతే ఏంటంటే మీరు కూడా ఇంత రెస్పాన్స్, అంటే నాకు ది బెస్ట్ అనిపించింది రవి నేను పెట్టిన అమౌంట్ కి, నా దానికి. ఓకే, ఎందుకంటే ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేసడం కూడా అదొక అనిపించదు. ఇవన్నీ ఇదే కమ్యూనిటీలో సరౌండింగ్ వేరే చూసిన తర్వాత దా బెస్ట్ రవి అన్నట్టు అనిపించింది. అప్పుడు డిసైడ్ అయ్యింది, ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ అన్నట్టు ఎవరికైనా నెక్స్ట్ రిఫరెన్స్ చేయడానికి వితౌట్ సెకండ్ థాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఇప్పుడు అప్కమింగ్ కస్టమర్స్ కి ఏదన్నా మీరు ఏదన్నా ఒక ఏదన్నా అంటే ది బెస్ట్ కావాలి అనుకుంటే వితౌట్ సెకండ్ థాట్ గో హెడ్ అంతే రవి. థ్యాంక్ యూ. కాకపోతే మీకు ఏదన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే ముందే ప్రీ ప్లాన్ గా నాకు ఇట్లా కావాలని చెప్తే దాన్ని బట్టి కొంచెం క్లారిఫికేషన్స్ క్లియర్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మనకు డిజైన్ క్లారిటీ, ఎక్స్పెక్టేషన్స్ ఏంటివో ఆ ఎక్స్పెక్టేషన్స్ దక్కట్టు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ది బెస్ట్ నువ్వు ఇవ్వగలుగుతావు. ఆ విషయంలో నేను బెస్ట్, నాకు హై లెవెల్లో ఇలా కావాలి ఇలా కావాలి, ఆ జస్ట్ క్లారిటీ ఇస్తే దాన్ని ఎట్లా సెట్ చేయాలి అన్నది నువ్వు చూసుకుంటావు. కరెక్ట్ సార్. ఆ విషయంలో నో ప్రాబ్లం. వితౌట్ సెకండ్ థాట్ ఏదైనా ఉంటే హ్యాపీ, సాటిస్ఫైడ్. సైడ్ నుంచి ఇంకొన్ని రెఫరెన్స్ డెఫినెట్లీ అన్ని విషయాలలో, ఎందుకంటే యూ సపోర్టెడ్ మీ ఆల్ ద ఫ్రమ్ బిగినింగ్, లైక్ పెయింటింగ్ కా నుంచి డోర్స్ కానీ ఈవెన్ అన్ని. ఇది కాదు అది కాదు ఏదైనా నాకు ఐడియా లేదు, ఎందుకంటే యూ కంటిన్యూస్లీ ఇన్ ద సేమ్ సినరీ. సో అందుకని ఏ రోజు ఏం అడిగినా నువ్వు కాదని లేదు. డెఫినెట్లీ నాకు ఒకవేళ చేయాలి అంటే ద ఫస్ట్ పర్సన్ నువ్వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఇచ్చిన 15 కొటేషన్లో కన్నా ద బెస్ట్ కొటేషన్ నేను ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వితౌట్ సెకండ్ థాట్ నాకు బెస్ట్ కొటేషన్ అంటే వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, నేను చేసుకున్న మెటీరియల్కి, నేను ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీకి, అన్నిట్లల్లో అన్ని చూసిన తర్వాత నీతో జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి ఫోన్లో మాట్లాడిన తర్వాత వితౌట్ మీటింగే మనం అది అమౌంట్ పే చేసిన అడ్వాన్స్. సో అక్కడ ఒక క్లారిటీ వచ్చిండే, వర్క్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. సో వర్కర్స్ బిహేవియర్ కానీ బేసిక్గా లేబర్ ఉంటారు అంటే అవి ఇంకా అవన్నీ కొన్ని ఉంటాయి, అన్ని 100% ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు క్లారిటీ ఉంటుంది కాబట్టి అవన్నీ మనకు వర్క్ గెట్ ఇట్ డన్, దాంట్లో ఏం ప్రాబ్లం అంతా అయిపోతాయి అవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది అంటే మన కస్టమర్ దగ్గర నుంచి ఇలా రివ్యూ వచ్చింది. సో ప్లీజ్ అప్రోచ్ డిఆర్ డిజైన్ ఇంటీరియర్ స్టూడియో అండ్ దిస్ ఈస్ మై కాంటాక్ట్ నెంబర్.
950-2890-580. So Dear Design Interior Studio, so office located at back side of Pristine Mall. So please మీకు ఏదైనా ఇంటీరియర్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ డియర్. సో నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఆ కొటేషన్ టెంటిటివ్ కొటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైన్, థ్యాంక్ యూ.